ఉక్కు రక్తంతో ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యువత ఇవాళ రాజేంద్ర నగర్లో అక్కడి నుంచి ఇక్కడి దాకా బ్రహ్మాండంగా మాతో పాటు కలిసి కదం దొక్కి ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇవాళ వాస్తవం ఏమంటే మేము ఇక్కడికి వస్తూ ఉంటే కల్పన అని ఒక అమ్మాయి కలిసింది. పక్కనేదో షాప్లో పనిచేస్తున్నట్టుంది. ట్రాఫిక్లో మా బండి అయిపోతే వచ్చి ఇట్లా అద్దం కొడితే తలుపు తీస్తే అమ్మాయి కళ్ళలో నీళ్లున్నాయి. ఎప్పుడొస్తారన్నా మళ్ళా అమ్మాయి నోట్లోకి వచ్చిన మాట, అన్నా ఎప్పుడొస్తావన్నా ఎప్పుడొస్తారన్నా, కబ్ ఆయింగే ఫిర్ కేసీఆర్ సాబ్ కబ్ వాపిస్ ఆయింగే, కబ్ ఫిర్ ఏక్ బార్ హుకూమత్ సంభాలింగే అంటూ ఆ అమ్మాయి అడిగిన మాటలు, ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే అది ఆ అమ్మాయి ఆవేదన కాదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి బిడ్డ, రైతు బిడ్డ కావచ్చు, లేదా ఒక సామాన్య మహిళ కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసపోయిన తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం, కాంగ్రెస్ పోవాలే కేసీఆర్ రావాలే, కాంగ్రెస్ పోవాలే. ఇది ఒక్కటే నినాదం ఉన్నది. మనం ఎదురు చూసేది కేవలం క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా అని చూడాలి గంతే. కానీ ఒకటి పక్క, కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, కేసీఆర్ తిరిగి వచ్చేది ముమ్మాటికి పక్క. ఇది ఎవరు మార్చలేరు. ముఖ్యంగా మీరున్నంత కాలం, మీరు గట్టిగా నిలబడ్డంత కాలం ఏ ఎమ్మెల్యే ఎటు పోయినా, ఎవరు ఎక్కడ పోయినా, ఎంత పెద్ద నాయకులు గోడలు దుంకినా రాజేంద్ర నగర్ లో మళ్ళీ తిరిగి ఎగిరేది ఇదే గులాబీ జెండా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి అయితే వచ్చింది. అడ్డగోలు అబద్ధాలు, 1 కాదు 2 కాదు, 420 వాదే, 420 హామీలు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు. 13 డిక్లరేషన్లు, 420 హామీలు, 6 గ్యారంటీలు. 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం, అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది. ఇవాళ ఎట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర, ఎంత చాకులు లాంటి పిల్లలు ఉన్నారు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే చెప్పేస్తున్నారు చూసి, సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. ట్రైలర్ చూడంగానే చెప్తున్నారు, అన్న ఇది ఆడేది కాదు, లెక్క ఖతం అని చెప్పి. మరి ట్రైలర్ చూడంగానే చెప్పే పిల్లలున్న ఈ జనరేషన్లో సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్, డిజాస్టర్.